ప్రైజ్ లార్డ్. ఓకే, ఈరోజు ఎంతమంది ర్యాప్సడీ చదివారండి? సరే, నేను ఈరోజు మనకు T1 నుండి ఇంకా అదేవిధంగా మెయిన్ ర్యాప్సడీ నుండి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఇవి నాకు ఇంకా మీకు కూడా చాలా అవసరం అనిపించింది. ఓకేనా? హల్లెలూయా. సో రాసుకునే వాళ్ళు సాచురేట్ యువర్ ఫ్లవర్స్ అని రాసుకోండి. సాచురేట్ యువర్ ఫ్లవర్స్. బ్రాకెట్లో రాసుకోండి మెయింటైన్ యువర్ కన్ఫెషన్. మెయింటైన్ యువర్ కన్ఫెషన్. ఓకే, ప్రైజ్ లార్డ్. తెలుగులో చెప్తాను, మీ మేఘాలను నింపండి. ఏంటండి? మీ యొక్క మేఘాలను నింపండి. సో బ్రాకెట్లో ఏం రాసుకుంటారు? మీ విశ్వాసపు ఒప్పుకోలను కొనసాగించండి. ఓకేనా? సరే, వాక్య భాగం చూద్దామా? మన ప్రసంగి 11:3 మీరు తీసినట్లయితే మనం చూద్దాము. ప్రసంగి 11:3 అక్కడ ఉన్న ఈ బిట్ చూద్దాము. మేఘములు వర్షముతో నిండిన ఎడల అవి భూమి మీద వర్షమును కురిపించును. ప్రైజ్ లార్డ్. సో మేఘాలు ఎప్పుడైతే వర్షంతో నింపబడుతుందో అప్పుడు మేఘాలు ఏం చేస్తాయి? భూమి మీద వర్షాన్ని కురిపిస్తాయి, లేకపోతే కుమ్మరిస్తాయి. ఓకేనా? సరే, దైవజనులు చెప్పారు, మనం చూద్దాం. ఒకసారి ఇవన్నీ చూద్దాను, మనం మాట్లాడుకుందాం. ఓకేనా? వర్షం పడే రోజున ఆకాశాన్ని గమనించండి. వర్షపు చినుకు పడకముందే తేమతో నిండిన మేఘాలు ఎలా గుమిగూడుతాయో చూడండి. ప్రైజ్ లార్డ్. మనం ఏ కాలంలో ఉన్నాము? వర్షాకాలంలో ఉన్నాం. సో వర్షం పడకంటే ముందు మేఘాలను ఎలా ఉంటాయి అంటే మనకి తెల్లగా కనపడుతున్న మేఘాల్లో కూడా ఆ టైం ఎలా కనపడదు మనకి? కొంచెం చాలా డార్క్ బ్లూలో, లేకపోతే నల్లగా, అంటే దానికున్న రంగు కాకుండా వేరే రంగులో కనపడుతుంది. ఆ రంగు అలా మారడానికి కారణం ఏంటి తెలుసా? ఆ మేఘం అంతా దేని చేత నింపబడి ఉంటుందంటే నీళ్ళతో. ఓకేనా? అంతేనండి. సరే, సో దైవజనులు కూడా మనం చెప్తున్న విషయం ఏంటంటే, వర్షం పడే రోజు ఆకాశాన్ని గమనించండి. వర్షపు చినుకు పడక ముందు తేమతో నిండిన మేఘాలు ఎలా గుమిగూడుతాయో చూడండి. నదులు ఉప్పొంగడము, పంటలు పండడము, జీవం వర్ధిల్లడం మనం చూస్తాం. ప్రైజ్ లార్డ్. ఇవన్నీ వర్షం కురవక ముందు మేఘాలు నీటితో నిండడం వల్లే జరుగుతాయి. హల్లెలూయా. కంటిన్యూ చేస్తాను. ప్రకృతి వర్షం కోసం సిద్ధమవ్వడానికి ఎలాగైతే సమయం తీసుకుంటుందో, మనం కోరుకునే మార్పులు కూడా తరచుగా ఓపికతో కూడిన సన్నద్ధతో అవసరము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నాకు చూడండి, ఇప్పుడు వర్షము భూమి మీద పడడానికి టైం పడుతుందా? ఎస్. అదేవిధంగా మనం కోరుకునేది జరగడానికి టైం అనేది పడుతుంది. ప్రైజ్ లార్డ్. సో అందుకే మనకి విశ్వాసంతో పాటు మనకి కావాల్సింది ఇంకోటి తెలుసా? ఓపిక. ప్రైజ్ లార్డ్. ఏం కావాలి మనకి? విశ్వాసంతో పాటు ఇంకోటి ఏం కావాలి? ఓపిక. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, వారు విశ్వాసము చేత మరియు ఓర్పు చేత వాగ్దానములన్నీ కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు? పొందుకున్నారు. ప్రైజ్ లార్డ్. విన్నారన్నమాట. సో మన క్రైస్తవ జీవితము విశ్వాస సహితమైన జీవితం అయినప్పటికీ ఆ విశ్వాసమునకు ఏది తోడవాలంటే ఓర్పు అనేది తోడై ఉండాలండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మానవుడిగా ఓకేనా, సహజంగా మనం చూస్తే వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు మరియు ఊపిరి వదులుతారు. ఈ రెండు సరిగ్గా జరిగితేనే ఆ మానవుడు సజీవంగా ఉంటాడు. అంతేనండి. ప్రైజ్ లార్డ్. సో ఎలా అయితే ఊపిరి పీల్చుకోవడము, ఊపిరి వదలడం ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా మన జీవితంలో కూడా విశ్వాసము మరియు ఓర్పు కూడా అంతే అవసరం అండి. హల్లెలూయా. పక్కన తట్టి చెప్పండి,
నువ్వు విశ్వాసముతో మరియు ఓర్పుతో నిండి ఉన్నావు. హల్లెలూయా. ఓకే, నేను కంటిన్యూ చేస్తాను. దేవుని బిడ్డగా మీరు అసాధ్యమైనది ఏదీ లేదు. పరిస్థితి ఎంత నిరాశజనకంగా అనిపించినా ఆ పరిస్థితికి సంబంధించిన దేవుని వాక్యాన్ని స్థిరంగా పలకడం ద్వారా మీరు మార్పును తీసుకుని రాగలరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. చూడండి, పరిస్థితి ఎంత చేయి జారిపోయినట్టు కనపడుతున్నా, ఓకేనా, మనం మాత్రము దేవుని యొక్క మాటను పలకడం మనం ఆపోద్దండి. ప్రైజ్ ది లార్డ్. పక్కన చెప్పండి, పరిస్థితి చేయి దాటిపోయినట్టు కనపడుతున్నప్పటికీ మీరు వాక్యమును మాత్రము పలకడము ఆపొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్ మీ కంటిన్యూ. ప్రతికూల పరిస్థితులను మార్చడానికి దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటూ వచ్చిన కొందరు వ్యక్తులు కొంతకాలం తర్వాత నిరాశకు గురై ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఎందుకంటే భౌతిక దృక్కోణం నుండి చూస్తే ఏమీ మారినట్లు అనిపించింది. వారాల తరబడి బైబిల్ నుండి ఆ మాటను చెప్తున్నావు కదా, మరి ఎందుకు ఏమీ మారలేదు అని చుట్టుపక్కల వారు ఎగతాళిగా అడిగినప్పుడు వారు మరింతగా కుంగిపోతారు. ప్రైజ్ ది లార్డ్. సో ప్రైజ్ లార్డ్ అనేది నేను ప్రతిసారి దేవుని మహిమపరచడానికి యూజ్ చేస్తాను. మీకు అటెన్షన్ కోసం నేను యూజ్ చేస్తాను. అందరూ నన్ను చూడాలి, రాసుకుందాము. మనం పెద్దగా రాసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. మొత్తం టీవోలో ఉన్నదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఈరోజు అంత స్ట్రగుల్ అవసరం లేదు, రాయక్కల ఆల్రెడీ రాయబడి ఉన్నది. చూడండి, నేను ఏం చెప్తున్నాను, మనం పరిస్థితి చేయి దాటేసింది అని సహజంగా మనకు కనపడుతున్నప్పటికీ నేనేమంటానంటే, దైవజనులు ఏమంటారంటే, వాక్యం మాత్రం పలకడం ఆపొద్దు, ఓకేనా. కొన్నిసార్లు ఏమైందంటే మనం వారాలు కావచ్చు, ఓకేనా, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, మనం మాట పలుకుతూ ఉంటాం, ఓకేనా. అది జరగాలనేసి కొంతమంది అలా మనం పలకడం చూసి ఏం చేస్తారు సార్, మీరు ఇన్ని నెలలుగా, ఇన్ని వారాలుగా, ఇన్ని సంవత్సరాలుగా మీరైతే వాక్యం పలుకుతూ ఉన్నారు కదా, అయినా సరే మీరు రిజల్ట్స్ వస్తలేదేంటి అని వారి యొక్క మాటల ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, మరి నిరుత్సాహపరుస్తారు. ఆ టైంలో ఏమైపోతే మనకి అది నిజమే కదా, మీరు చెప్పేదంతా నిజమే, ఎన్ని నెలలుగా, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాల వాక్యం పలుకుతున్నప్పటికీ నా జీవితంలో మార్పుని చూడలేకపోతున్నానని ఏమైపోతాము, కృంగిపోతాం, ఓకేనా. సో అటువంటి వారికి ఈరోజు వాక్యం చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇన్నాళ్ళుగా, ఇన్ని రోజులుగా, ఇన్ని వారాలుగా వాక్యం పలుకుతున్నావు, అది ఎక్కడ చూసినా నా జీవితంలో మార్పు జరుగుతలేదు అనుకుంటున్నావు కదా, సో వారితో నేను మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ అవ్వదు. బహుశా మీరు ఈరోజు దీనిని చదువుతూ అటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. మీరు ప్రయత్నాన్ని వదిలేయాలని అనుకుంటూ ఉండవచ్చు. మీకోసం నా దగ్గర ఒక ప్రోత్సాహకరమైన మాట ఉంది. మీ విశ్వాసాన్ని పలుకుతూనే ఉండండి. హల్లెలూయా. సో మనందరికీ ప్రోత్సాహకరమైన మాట నేసా, మీ విశ్వాసాన్ని పలుకుతూనే ఉండండి. మీ విశ్వాసాన్ని పలుకుతూ ఉండండి అంటే ఏంటి అర్థము? యవన్, మీ విశ్వాసాన్ని పలుకుతూ ఉండండి అర్థం ఏంటిది? ఏదైతే మార్పు మీరు చూడాలనుకుంటున్నారో ఆ మార్పునే ప్రకటిస్తూ ఉండండి. హలో, ఆ మార్పునే ప్రకటిస్తూ ఉండండి. ఉదాహరణకు అనారోగ్యంగా ఉన్నారనుకోండి, నేను ఆరోగ్యవంతుడని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ డబ్బులు లేవనుకోండి, వాస్తవంగా మీరేం చెప్పాలి, నా డబ్బులోనే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీ యొక్క కార్యములు నీతిగా లేవనుకోండి, నువ్వేం చేస్తూ ఉండాలి, నేను నీతిమంతులను, నేను చేసే కార్యములు నీతి అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇల్లు లేవనుకోండి, నాకు ఇల్లు నేను చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువారు ఎలా అయితే లేనిది ఉన్నట్టుగా మాట్లాడుతాడో మనం కూడా రూపంలో ఉన్నాం. సో లేదని మనం కూడా ఏం చేస్తున్నాము, ఉన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. సో ఎప్పుడైతే లేనిది ఉన్నట్టుగా మనం మాట్లాడతామో, ఏదైతే లేదో అదైతే తయారు చేయబడుతుందండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఫలితాలు ఇంకా కనిపించలేదని ప్రార్థన చేయడం మానకండి. సో మొదటిగా ఏంటిది, ఫస్ట్ చెప్పింది, మీ యొక్క విశ్వాసం ఒప్పుకోలను కొనసాగనివ్వండి. రాసుకోండి, కంటిన్యూ ద కన్ఫెషన్
ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మొదటిది ఏంటిది నేను చెప్తుంది? మీ విశ్వాస ఒప్పుకోలను కొనసాగనివ్వండి. ప్రైజ్ ది లార్డ్. మీరు దాన్ని మీ కళ్ళారా చూసేంత వరకు కూడా మీరు దాన్ని పలుకుతూ ఉండండి. రెండోదిగా మీ ప్రార్థన జవాబు రాలేదు అని ప్రార్థన చేయడం ఆపొద్దు. ఆ ప్రార్థన యొక్క జవాబు మీరు చూసేంత వరకు, లేకపోతే మీ హృదయంలో గ్రహించేంత వరకు కూడా ఆ ప్రార్థన కొనసాగనివ్వండి. ప్రైజ్ ది లార్డ్. మేఘాలు వర్షంతో నిండినప్పుడు అవి భూమిపై వర్షాన్ని కురిపిస్తాయని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. వర్షం ఆకాశం నుండి అకస్మాత్తుగా పడిపోదని మీరు అర్థం చేసుకోవాలి. ముందుగా మేఘాలు తేమతో నిండాలి. అలా జరిగినప్పుడు దట్టమైన నల్లని వర్షపు మేఘాలు ఆకాశంలో భూమి కూడడం మీరు చూస్తారు. అప్పుడు ఎవరు ప్రత్యేకంగా ఏమి చేయడం అవసరం లేదు, వర్షం సహజంగానే కురుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఈ వర్షము పడకుండా ముందు జరిగే యొక్క ప్రాసెస్ మీరు మర్చిపోదు. ఈ మేఘాలన్నీ కూడా దేని చేత నింపబడతాయి? తేమతో. ఓకేనా? ఎప్పుడైతే మేఘాలన్నీ నీటితో నింపబడతాయో దాని ద్వారా నువ్వు ఏం చెక్కలేదు, ఆటోమేటిక్గా ప్రకృతి సహజంగా ఏమైపోతుంది? నీళ్ళన్నీ కుమ్మరింపబడతాయి. ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా మనము కూడా మనకు విశ్వాస ఒప్పుకోలను మనం ఆపకుండా కొనసాగిస్తూ మనకు ప్రార్థనను కొనసాగించడం బట్టి ఏమైపోతుంది తెలుసా? ఆటోమేటిక్గా ఆన్సర్స్ అన్ని రావడం జరుగుతాయండి. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? న్యాచురల్గా చూస్తే, ప్రకృతి సహజంగా మనం చూస్తే వర్షం పడకుండా ముందు ఏమవుతుంది? మేఘాలన్నీ నీటితో నింపబడుతూ ఉంటాయి. ఒక్కసారి పూర్తిగా నింపబడిన తర్వాత ఏమైపోతుంది? మేఘాలే వర్షాన్ని కుమ్మరిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా మనం అనుకునేది జరిగేంత వరకు కూడా మన విశ్వాస ఒప్పుకోలను ఆపుకోకూడదు. అదే విధంగా మన ప్రార్థనలు ఆపకూడదు. సో నువ్వు విశ్వాస ఒప్పులు చేస్తూ ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు. ఒక్కసారి ఆ యొక్క మేఘం నిండిపోయిన తర్వాత ఏమైపోతుంది సార్? కుమ్మరింపబడతాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి ఫాలో అవ్వండి. ఎవరైతే మార్పు చూడాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా ఈ వాక్యాన్ని వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. అది వ్యక్తిగతంగా అవ్వచ్చు, కుటుంబ పరంగా అవ్వచ్చు, పరిచయ విధానంలో అవ్వచ్చు. ఈరోజు వాక్యం నేను పట్టుకుని మీరు వెళ్తే మాత్రము ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు సాక్షిగా తిరిగి వస్తారండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ చేద్దాం. భౌతిక ప్రపంచంలో ఎలాగైతే జరుగుతుందో ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అలాగే జరుగుతుంది. మీరు మరి కొంతకాలం ఓపిక వేచి ఉంటే మీ ఎదురు చూస్తున్న ఆశీర్వాదాల వర్షం మీపై కురుస్తుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి, మరి కొంతకాలం ఓపిక అని చెప్పండి. మరి కొంతకాలం ఓపిక పట్టండి అని చెప్పండి. హల్లెలూయా. సో మనకి ఏం కావాలి? 3 మళ్ళీ యాడ్ చేసుకుందాం. మొదటిదేమో విశ్వాసపు ఒప్పుకోలు, రెండవది ప్రార్థన, మూడవది కొద్ది కాలము ఓపిక. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడైనా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇటువంటిది ఎప్పుడైనా మీరు పోస్ట్ చూస్తారా? ఒక వ్యక్తి ధనం కనుగొనేసి తవ్వుతూ వెళ్ళి ఒకనొక సమయం చేస్తాడు, ఓటను అంగీకరించేస్తాడు. అరే ఎంత తవ్వినా కానీ నాకు నిధి దొరకలేదు, వెళ్ళిపోతాడు. కానీ మనం చూపిస్తారు పిక్చర్లో, ఇంకొంచెం ఒక అడుగు వేసేస్తే మనకు ధనం దొరికేసేది. ప్రైజ్ ది లార్డ్. సో అతను ఆ వ్యక్తి ఏం కోల్పోయాడు? ఓపిక నశించిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నేనంటాను, దేవుని యొక్క వాక్యం సజీవమైనది. దేవుని వాక్యం చెప్పినట్లుగా మన జీవితం మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ఆ వాక్యం యొక్క రిజల్ట్స్ మనం చూస్తాము. ప్రైజ్ ది లార్డ్. పక్కన చెప్పండి, వాక్యం ఎప్పుడు పనిచేస్తుందని చెప్పండి. వాక్యం సజీవమైనది చెప్పండి. కొద్ది కాలం ఓపిక పట్టని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ బ్యాక్. దేవుని వాక్యాన్ని పలుకుతున్నప్పుడు ఏమి మారడం లేదని మీకు అనిపించవచ్చు, కానీ ఆ మాటలు వాస్తవానికి ఆత్మీయ లోకంలో పనిచేస్తూ ఉంటాయి. అవి మీ పరిస్థితిని మార్చడం ద్వారా ఫలితాలను ఇస్తాయి. హల్లెలూయా. అంటే సహజంగా మనం కొన్నిసార్లు మన వాక్య ఒప్పుకోలు చేస్తున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ ఎలా కనపడుతుంది? అరే మార్పులేమి ఇంకా జరుగుతలేదు అని ఏం చేస్తూ కొన్నిసార్లు ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. అలా ఆ విషయంలో ఓపిక అనేది నశించిపోతుంది. కానీ దేవజనులు చెప్తున్న విషయం ఏం తెలుసా?
విశ్వాసం ఒప్పుకోవడం ఆపొద్దు, ప్రార్థనలు ఆపొద్దు. ఇంకోటి ఏంటిది, ఓపికను మీరేం చేయకూడదు, మీరు ఓపిక ఏం చేయకూడదు, ఫోన్ ఇవ్వకూడదు, కాసేపు ఓపిక పట్టాలి మనం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడ మాట మర్చిపోద్దు, వాస్తవానికి ఆత్మీయ లోకంలో పని చేస్తున్నాయి. హల్లెలూయా. అంటే మన విశ్వాసం ఒప్పుకోలు అవ్వచ్చు, ప్రార్థనలు అవ్వచ్చు, ఓకేనా. కొద్ది కాలం మనం ఓపిక పడుతూ ఉంటాం కదా. ప్రైజ్ లార్డ్. ఏం చెప్తున్నాను, విశ్వాసం ఒప్పుకోలు అవ్వచ్చు, ప్రార్థనలు అవ్వచ్చు, కాసే ఓపిక ఏం చేస్తాయి తెలుసా, ఆత్మీయ లోకంలో పని చేస్తూ ఉంటాయి. ప్రైజ్ లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్యాన్ నేను ఆఫ్ చేసాను అనుకోండి, స్విచ్ ఆఫ్ చేసాను అనుకోండి, ఇక్కడ ఫ్యాన్ ఆగిపోతుంది. అంటే ఫ్యాన్కి ఆ స్విచ్కి మధ్యలో కనెక్షన్ ఉందా, ఆటోమేటిక్గా పని చేస్తుందా? మధ్యలో ఏముంది, మనకి వైర్ ఉంది, ఓకేనా. నేను అంటాను, ఆత్మీయ మనం ఏమైతే అనుకుంటున్నామో అది భూమి మీద మనకు కనపడడానికి దానికి కావాల్సిన కొన్ని ఉన్నాయి. దాంట్లో మొదటి ఏంటిది, విశ్వాసపు ఒప్పుకోలు, రెండవది ప్రార్థన, మూడోది కాసేపు ఓపిక. హల్లెలూయా. సరే, కంటిన్యూ చేద్దాము. కాబట్టి మీ విశ్వాసపు మాటలతో ఒప్పుకోలతో ఆ మేఘాలను నింపుతూనే ఉండండి. హల్లెలూయా. ఎవరైనా ఇంకా ఏమి ఎందుకు మారలేదు అని అడిగితే చిరునవ్వుతో నేను ఇంకా ఆ మేఘాలను నింపుతూనే ఉన్నానని చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం సార్ వాక్యం అన్ని పలుకుతూ ఉన్నారు, ఇంకా రిజల్ట్స్ రావట్లేదు అన్నారు అనుకోండి, ఏం చెప్తారు, సార్ ఇంకా నేను నా మేఘాలను నింపుతున్నానని చిరునవ్వుతో చెప్పండి. ప్రైజ్. ఎలా చెప్పాలి, నవ్వుతూ చెప్పాలి, కోపంతో కాదు. వచ్చాడు ఇంకా అడగడానికి లేదు, మీరే నవ్వుతూ చెప్పాలి, సార్ ఇంకా నా మేఘాలు నింపుతున్నాను సార్ అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేద్దాం. మీ విశ్వాసపు యాత్రలో ఎప్పుడు వెనకడుగు వేయకండి, సవాలు ఎదురైనప్పుడు వాక్యం వైపు వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. సవాలు ఎదురైనప్పుడు ఎక్కడ వైపు వెళ్ళాలంట, ఇప్పుడు కొంచెం లోతుకి వెళ్దాం. సవాలు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, సవాలు ఎదురైనప్పుడు ఎటువైపు వెళ్ళాలి. హలో, అందరు రెస్పాండ్ అవ్వాలి. సవాలు ఎదురైనప్పుడు ఎటువంటి సవాలు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, అది ఏదైనా సరే, సమాధానం లేకపోవడం అవ్వచ్చు. అంటే సవాలు మనం ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి, సవాల్ వైపు మొదటి వెళ్ళాల్సింది వాక్యం వైపు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. పక్కన చెప్పండి, సవాలు ఎదురైనప్పుడు మొట్టమొదటిగా వాక్యం వైపు వెళ్ళాలి. హల్లెలూయా. ఉదాహరణకు చూద్దాము, గొలియాతు దావీదుకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎస్, మనం ఫిజికల్గా చూస్తే దావీదు గొలియాతు వైపే పరిగెడుతూ ఉన్నాడు. కానీ పరిగెత్తేటప్పుడు దావీదు అన్న మాట మీరు వినండి, సైన్యముల అధిపతి యెహోవా నామమున నేను యుద్ధంకి వస్తున్నానని తన వైపు పరిగెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దావీదుకున్న ఒక అండర్స్టాండింగ్ ఏంటో తెలుసా, పేరుకి ఫైట్ చేసేది నేనేమో, కానీ నాకు సామర్థ్యం కాదు, దేవుడి యొక్క సామర్థ్యం అని ఆయన దృష్టి పెట్టి ఆయన యుద్ధం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎటువంటి సవాల్ మీరు ఎదుర్కొంటున్నారు ఆలోచిద్దాం, మనం ప్రాక్టీస్ చేద్దాం ఈరోజు, ఓకేనా. కాబట్టి మీ విశ్వాసపు మాటలతో ఒప్పుకోలతో ఆ మేఘాలను నింపుతూనే ఉండండి, ఓకేనా. కానీ దేవుని నుండి, ఓకే, ఎస్, వాక్యం వైపు వెళ్ళండి. దేవుని నుండి ఆ వ్యక్తిగత సందేశాన్ని పొందే వరకు ధ్యానించండి. హల్లెలూయా. ఇవన్నీ స్టెప్స్ అండి. ఒకటేమో విశ్వాసపు ఒప్పుకోలు, రెండోది ప్రార్థన, మూడోది కాసేపు ఓపిక, నాలుగోది ఎవరి వైపు వెళ్ళండి, దేని వైపు వెళ్ళండి, వాక్యం వైపు వెళ్ళాలి. సో వాక్యం వైపు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి, మనము ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం ధ్యానిస్తూ ఉండాలి, ఎప్పుడో ధ్యానిస్తూ ఉండాలి. ఆ పేజీలో నాకు వాక్యము మీ హృదయంలోకి వచ్చేంత వరకు మనం ధ్యానిస్తూ ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే. అది పొందిన తర్వాత దాన్ని పదే పలుకుతూ ఉండండి. ఆ వాక్యం బలపడి చివరికి మీ పరిస్థితిని మారుస్తుంది. హల్లెలూయా. సో వాక్యం ధ్యానించే కొలది ఏమైపోతుంది, ఏది వాక్యం ధ్యానిస్తూ ఉన్నామో ఆ వాక్యము మనకి ఆ సమయానికి కావలసిన మాటగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. మాటగా మారిన తర్వాత ఏమైపోతుంది, ఏది పరిస్థితుల్లో మార్పు రాలేదో ఆ పరిస్థితిలో మార్పు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్.
చూడండి ఈ రోజు మెసేజ్ ఎటువంటి మెసేజ్ అంటే ప్రాక్టీస్ చేసే మెసేజ్ అండి. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు అసలు మేము ఛాలెంజ్ చేసే ఫేస్ చేస్తలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు నాకు ఛాలెంజ్ చేసి ఏం లేదు ఫేస్ చేయడం ఎవరైనా ఉన్నారా? ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఛాలెంజెస్ కదా. సో మరి ఛాలెంజెస్ ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలో దైవజనులు దేవునికి ఆత్మ ద్వారా మనం చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఛాలెంజెస్ వచ్చినాయి అనుకోండి, పిరికోర్లాగా నేను ఏం చేయలేను బాబు అని ఉన్నాం అనుకోండి, ఆ ఛాలెంజెస్ నేను మింగేసి వెళ్ళిపోతుంది, నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. కానీ దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? మన ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈరోజు ర్యాప్సోడీ పెద్దోళ్ళు ర్యాప్సోడీ చదివితే దీని ఒక కంటిన్యూషన్ లాగా ఉంటుంది. ఓకే, ఐ థింక్ వీ హ్యావ్ ద టైమ్ వి గో త్రూ ఇట్. ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం మనం ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి, ఆచరించండి. మీరు ప్రార్థిస్తూ ఉన్న ఒక పరిస్థితి గురించి ఆలోచించండి. ఓకే, ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా, ఇప్పుడు మనం వ్యక్తిగతంగా అవ్వచ్చు, కుటుంబంగా అవ్వచ్చు, పరిచయ విధంగా ఏదైనా ఛాలెంజ్ మీరు ఫేస్ చేస్తున్నారా? ఏదైనా సమస్యతో మీరు ఉన్నారా? ఎస్ సార్, నో, అది రాసుకోండి. అని మీరు ప్రార్థిస్తున్న ఒక పరిస్థితి గురించి ఆలోచించండి. దానికి సంబంధించిన 2 నిర్దిష్టమైన విశ్వాసపు మాటలను, ఒప్పుకోలను, వాక్యాలను రాసుకోండి. మరియు ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కనీసం 3 సార్లు వాటిని గట్టిగా పలకండి. ప్రైజ్ ది లార్డ్. డేవిడ్ విన్నారా? ఈరోజు మనం ఎదురవుతున్న ఒక ఛాలెంజ్ గురించి మీరు ఆలోచించండి. ఆలోచించి దానికి తగినట్లుగా 2-3 వాక్యాలు మీరు ఎత్తండి. ఎత్తి పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆ వాక్యాన్ని గట్టిగా మీరు పలకండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు జనరలైజ్గా మనం ఆలోచిస్తే, ఓకేనా, అనారోగ్యపు అనే ఒక ఛాలెంజ్, దానికి సంబంధించిన 2 ఒప్పుకోలు తీసుకోండి. అదే ఆర్థిక ఇబ్బందులు, దానికి సంబంధించిన 2-3 ఒప్పుకోలు మీరు తీసుకోండి. 3వది సమాధానం లేకపోవడం, దానికి సంబంధించిన 2-3 మాటలు మీరు తీసుకోండి. సరేనా? మీరు ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో రాసుకోండి. నేను అప్పుడు మీకు కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. సరే, సో నేను కొంచెం జనరలైజ్గా మీకు హెల్ప్ అవడం కోసం హెల్త్ గురించి 2 కన్ఫ్యూజన్ చెప్తాను మీకు. కీర్తనలు 103:2-3. కీర్తనలు 103:2-3 తీసారా? తీయండి, చూద్దాం. ఈ అందరూ రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కీర్తనలు ఎన్నో అధ్యాయం అని చెప్పారండి? 103 కీర్తన 2-3 చదువుదామా? తీసారా? చూడండి, 2-3 చదువుతాము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. నెక్స్ట్, సరే, ఇక్కడ నీ సంకటములన్నీ కుదుర్చువాడు అనే మాటకు అర్థమేంటి తెలుసా? మీ రోగములన్నీ కూడా తీసివేయడం అర్థం అండి. ప్రైజ్ ది లార్డ్. అయితే మీరు ఇలా చెప్పాలి, నా రోగములన్నీ తీసిన ప్రభువా నీకే వందనాలు, నేను ఆరోగ్యంగా ఉన్నానని మీరు చెప్పాలి. ఇది మొదటి ఒప్పుకోలు. 2వ వాక్యం చూసుకుందాము. అదే కీర్తనలో చూద్దామా? సరే, ఒకటి న్యూ టెస్టమెంట్లో చూపిస్తున్నాడు. 3వ యోహాను 2వ వచనమండి. 3వ యోహాను 2వ వచనము చూడండి, చదువుతున్నా వినండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగాను ఉండవలని ప్రార్థించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రభు యొక్క ఆశ తెలియపరుస్తున్నాను. ఏంటంటే మన అన్ని విషయంలో కూడా ఎలా ఉండాలి వాక్యం చెప్తుంది. ఇక్కడ చూడండి ఏముంది? ప్రియుడా,
నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు శారీరకంగా మన వర్ధిల్లాలంటే మాటకు అర్థం ఏంటిది? మన ఆరోగ్యం ఉండాలనేసి. ఈసారి నువ్వు మాత్రం కళ్ళు మూసుకొని ఎదుర్కోవడానికి కనపడాలి. మోకరించి నువ్వు వాక్యం ఏంటో. ప్రైజ్ ది లార్డ్. నేనేమంటున్నాను? ఈ వర్షాన్ని బట్టి మన అన్ని విషయాలు వర్ధిల్లాలని ప్రభువు కోరుకుంటున్నారు. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్న వ్యక్తి వర్ధిల్లుతున్నాడు అంటే అర్థం ఏంటిది? ఆరోగ్యంగా అవుతున్నాడని అర్థము. ప్రైజ్ ది లార్డ్. సో హెల్త్కి సంబంధించిన 2 వస్తువులు మీకు చూపించాను. ఇంకోటి ఫినాన్సెస్ గురించి చెప్తాను నేను. ఓకేనా? హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అండి. నేను ఇప్పుడు హెల్త్ గురించి 2 వచనాలు చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఫినాన్సెస్ గురించి 2 వచనాలు మీకు చెప్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ మందిరము 4వ అధ్యాయము 19వ వచనం అండి. ఓకేనా? నేను 1, 2, 3 అంటున్నాను. అందరూ చూద్దామా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి మీరు చెప్పాలి, నాకున్న ప్రతి ఒక్క అవసరము క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో తీర్చబడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మీరు పలుకుతేనే డబ్బులు మీ దగ్గర వస్తాయి. వినరన్నమాట. చాలా మందికి జీవితాలు ఎలా అయిపోయి తెలుసా? వారి ఉద్యోగమే వాళ్ళకి దేవుడు, లేదా వాళ్ళకి వ్యాపారమే వాళ్ళకి దేవుడు. అంటే ఉద్యోగం పోతే వాళ్ళ జీవితం అయిపోయినట్టే, వ్యాపారం కుప్పకూడదు వాళ్ళ జీవితం అయిపోయినట్టే. చూడండి, ఉద్యోగాలైనా వ్యాపారాలైనా దేవుడు మనకు సపోర్ట్ చేయడానికి ఇచ్చాడు, కానీ అవే సపోర్ట్గా మారితేనే ప్రభువు మనకి ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. నీకైనా నాకైనా సోర్స్ ఎవరంటే దేవుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. సరేనా? ఫిలిప్పీయులు 4:19 చూసుకున్నాం కదా. ఇంకో వాక్యం చూసుకుందాము. కీర్తనలు 35:28. కీర్తనలు 8వ అధ్యాయం అండి, 35:28. ఓకేనా? వావ్, హల్లెలూయా. ఏమనుంది? నా నాలుక నీ నీతిని గురిచియు నీ కీర్తిని గురిచియు దినమెల్లా సల్లాపములు చేయును. 35 ఉంది కదా. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఇంకో వర్షం యాడ్ చేసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28. ఇవి తర్వాత ఈ జస్ట్ సైడ్ నోట్స్ చెప్తానండి. 28:2-14. ఇక్కడ అన్ని చూస్తే ఇవన్నీ కూడా ఆశీర్వాదపు వచనాలు. ఎలా ఉంటుంది తెలుసా? నేను ఇంట్లోకి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతాను, బయటికి వెళ్ళినప్పుడు నేను ఆశీర్వదింపబడతాను, నేను చేసేంత ఆశీర్వపడతాను. ఇవన్నీ కూడా ఆశీర్వాదపు మాటలు. సో ప్రతిరోజు ఈ మాటలను మీ జీవితంలో మీరు పలకాలండి. హల్లెలూయా. సరే, హెల్త్ పరంగా అయిపోయింది, ప్రాస్పరిటీ పరంగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మీకు ఇంకేం కావాలండి? సమాధానం కావాలా? ఓకే, జస్ట్ గివ్ మీ మినిట్. కొంతమందికి ఆరోగ్యం ఉన్న, పైసలు ఉన్న, పీస్ లేకపోతే మాత్రం ఏం చేస్తారు? మధ్యలోనే చచ్చిపోతారు. సో పీస్ కూడా చాలా ఇంపార్టెంట్. చికెన్ పీసే కదండి నేను మాట్లాడుతుంది, మైండ్ ఆఫ్ పీస్ గురించి. ఓకేనా? ఓకే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
6-7 వచనాలు. ఫిలిప్పీలు 4:6-7 చూద్దామా? తీయండి ఒకసారి అందరూ. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 తీసారా? ఓకే, రేపు 1, 2, 3 అంటాను. చూద్దామా? దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని యొక్క సమాధానం మాత్రమే మనకు హృదయాన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు దేవుడి సమాధానము మనలో ఉంది, కానీ మన హృదయంలోకి వెళ్ళి బయటికి రావాలి. మన హృదయంలో ఉప్పొంగాలంటే మనం చేయాల్సిన పని ఏంటిది? ఇక్కడ గమనించండి, ఏమనుంది? దేనిని గురించి చింతింపకూడదు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులను కావలి యుండును. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు హెల్త్ పరంగా 2 వచనాలు, ఓకేనా? ప్రాస్పెరిటీ పరంగా 2 వచనాలు, సమాధానం గురించి 1 వచనం చెప్పాను కదా. సరే, ఎవరికి ఏది కావాలండి? ఇప్పుడు ఏం చేద్దాం అంటే 3 సార్లు మనం ఒప్పుకోలు చేద్దాం. ఆరోగ్యం నిమిత్తము, నెక్స్ట్ ప్రాస్పెరిటీ నిమిత్తము, 3వది పీస్ నిమిత్తం. ఓకేనా? సో 1, 2, 3 అంటాను. అందరూ చూద్దామా? ఎవరు రాసుకున్నారు ఈ వాక్యాలన్నీ? రాసుకున్నారా? ఇవ్వండి ఒకసారి, నేను చూద్దాం. కొంచెం ఎవరు ఇంటికి పర్ఫెక్ట్గా రాసుకున్నారు? జస్ట్ వచనాలు కాదు, నేను చెప్పాను కొన్ని వచనాలను రాసుకున్నాను. చదువుతాం. ఈ పుస్తకం ఎవరైనా చదివితే వాళ్ళకి వెంటనే వాక్యం అర్థం అవ్వాలి. చూడండి, మీరు దేవుని కృపను బట్టి కొంతమంది రాసుకుంటారు. ఇప్పుడు మీరు రాసుకునేటప్పుడు మీ ఫోకస్ ఎలా ఉంటుంది? కొన్నిసార్లు నా మీద ఉంటుంది, కొన్నిసార్లు పరిస్థితుల మీద ఉంటుంది, అంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారని. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 3వది సగం రాసుకుంటూ ఉంటాం. అందుకే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చుని అసలు వాక్యం ఏం చెప్పారని కూర్చుని మీరు మళ్ళీ నోట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ ఎవరైనా నోట్స్ చూసారనుకోండి, వాళ్ళకి ఆ మెసేజ్ నుండి ప్రభువు వాళ్ళతో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఓకే. కీర్తన 103, 2, 3, 1, 3 యోహాను 2. సరే, ఇలా చెప్తామా? 3 సార్లు ఒప్పుకోలేదామండి. ప్రభువారు నా రోగములన్నీ తీసివేసి ఉన్నారు, నేను అన్ని విషయాలలో వర్ధిల్లుతున్నాను. యేసుక్రీస్తు నామమున. 2వది, యేసు ప్రభువారు నా రోగములన్నీ తీసివేసి ఉన్నారు, నేను అన్ని విషయంలో వర్ధిల్లుతున్నాను. యేసు ప్రభువారు నా రోగములన్నీ తీసివేసి ఉన్నారు, నేను అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నాను. ఇది హెల్త్ పరంగా. అలా రేపు ఏం చేస్తారంటే పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి పలుకండి. ఇప్పుడు 3వది, ఆర్థికంగా మనందరం ఎదగడానికి ఇలా చెప్పండి. నా యొక్క ప్రతి అవసరము క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో తీర్చబడుతుంది. నా యొక్క ప్రతి అవసరము క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో తీర్చబడుతుంది. నా యొక్క ప్రతి అవసరము క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో తీర్చబడుతుంది. హల్లెలూయా. 3వది, సమాధానం కోసం. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, నేను ఏ విషయాన్ని బట్టి కూడా చింతించను.
నేను ఏ విషయాన్ని బట్టి కూడా నేను చింతించను. నేను ఏ విషయాన్ని బట్టి అయినా నేను చింతించను. నా చింత యావత్తు మొత్తము యేసు ప్రభువారు తీసుకుని వెళ్ళిపోయారు. నా చింత యావత్తు మొత్తము యేసు ప్రభువారు తీసుకుని వెళ్ళిపోయారు. నా చింత యావత్తు మొత్తమును యేసు ప్రభువారు తీసుకొని వెళ్ళిపోయారు. నేను చింతించడానికి తృణీకరిస్తున్నాను. నేను చింతించడానికి తృణీకరిస్తున్నాను. నేను చింతించడానికి తృణీకరిస్తున్నాను. హల్లెలూయా. సో అలా మీ జీవితానికి మరియు మీకు ఎదురవుతున్న ఆ ప్రతి ఒక్క సమస్య నిమిత్తము మీరు వాక్యంలో ఒక వచనాలు తీసి ఆ వచనాలను పలుకుతూ ఉండండి. ప్రైజ్ ది లార్డ్. సరే, సమ్మరైజ్ చేసుకుందాం. ఓకేనా? వాక్యాన్ని ముగిస్తారు. ఓకేనా? మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటిది? మనకు విశ్వాస ఒప్పుకోలను కొనసాగించాలి. ఓకేనా? రెండవదిగా ప్రార్థనను కొనసాగించాలి. మూడవదిగా ఆశకు ఓపిక పట్టాలి. నాలుగవది వాక్యం వైపు పరిగెత్తాలి. ఐదవది వాక్యంను ధ్యానించాలి. ప్రైజ్ ది లార్డ్. విన్నారన్నమాట. హల్లెలూయా. మీకు అందరూ ఒక శుభవార్త చెప్తాను. మీ జీవితంలోకి ఛాలెంజెస్ ఖచ్చితంగా వస్తాయి. సమస్యలు లేని వాళ్ళంటూ ఎవ్వరు లేరు. సమస్యలు వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో నేను మీకు ముందుగానే తెలియపరుస్తున్నాను. విన్నారన్నమాట. సో సమస్య వచ్చిన ప్రతిసారి మీరేమి పాస్టర్ గారి వైపు పరిగెత్తే అవసరం లేదు. హలో, నేను మీకు ముందుగానే తెలియపరుస్తున్నాను. వాక్యం వైపు పరిగెత్తాలి. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చినా కానీ పాస్టర్ గారు మిమ్మల్ని ఎటు వైపు పరిగెత్తమని చెప్తారు? వాక్యం వైపు పరిగెత్తమని చెప్తారు. ఎందుకంటే మీకు టెంపరీ సొల్యూషన్స్ కావాలా, పర్మనెంట్ సొల్యూషన్స్ కావాలా? పర్మనెంట్ సొల్యూషన్ అనేది కేవలం వాక్యంలో ఉందండి. ప్రైజ్ ది లార్డ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు అనారోగ్యం ఉంది, మీరు నా దగ్గరకు వచ్చారు. నేను ఏం చేస్తాను? యేసు ప్రభు నామమున అని నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. ఓకేనా? ఒకవేళ మీకు విశ్వాసం ఉందనుకోండి, మీరు స్వస్థపరిచి వెళ్తారు, స్వస్థపరచబడి వెళ్తారు. విశ్వాసం లేదనుకోండి, మీరు ఎవరు స్వస్థ లేకుండా వెళ్తారు మీరు. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? సో ఇప్పుడు మనకు కావాల్సినది విశ్వాసము. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం వినడం ద్వారా. మరి మీ విశ్వాసం బలపరచబడాలంటే వాక్యమును మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. విన్నారా మాట? గొప్ప జీవితం మీకు చెప్తున్నాను. అనారోగ్యం నుండి బయటికి రావడం కన్నా అనారోగ్యమే పాలవ్వకుండా ఆరోగ్యంగా బ్రతకడం అనేది గొప్ప ధన్యత అండి. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మీరు ఛాలెంజెస్ కోసం మీరు వెయిట్ చేయకండి. ఛాలెంజెస్ లేవా? మీ విశ్వాసాన్ని మీరు బలపరచుకోండి. ఛాలెంజెస్ లేవా? మీ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి సోల్జర్స్ ఉన్నారండి. ఇప్పుడు యుద్ధం లేని టైం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అమ్మయ్య, యుద్ధాలు ఏం లేవు కదా అని ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. యుద్ధాలు ఏం లేవు కదా అని స్నాక్స్ తింటూ ఉంటారా? వీళ్ళు ఏం చేస్తారు? యుద్ధాలు లేనప్పుడు ఏం చేస్తారు? ఎక్కువగా ట్రైనింగ్ తీసుకుంటారు. అంతేనండి. ఇప్పుడు నేను అంటాను, మీకు ఛాలెంజెస్ ఉన్నాయా? యుద్ధం చేయండి. ఛాలెంజెస్ లేవా? మీ యొక్క స్పిరిట్ని మీరు ట్రైన్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక 10 minutesలో మనం అడల్ ర్యాప్స్ కూడా చదివిద్దాం. హల్లెలూయా. ఇది ఒకటి చదువుకుని మనం ముగించుకుందాము. ఓకేనా? ఎదుర్కోండి మరియు జయించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్తున్న విషయం ఏంటిది? ఎదుర్కోండి మరియు జయించండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చూద్దాము. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇది చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? క్రైస్తవ జీవితంలో సవాళ్ళను చూసి పారిపోవడానికి కాదు, వాటిని ధైర్యంగా ఎదుర్కొని జయించడానికి మీరు పిలువబడ్డారు. హల్లెలూయా. సమస్యలు వచ్చేసినాయి కదా అని వాటిని పారిపోకండి. సమస్యలను ఎదుర్కోండి.
ప్రభువారు మిమ్మల్ని సమస్యలు ఎదుర్కోవడానికి పిలిచారండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? మీరు సమస్యలు కొట్టుకుపోతారని కాదు, మీరే సమస్యను కొట్టేస్తారనేసి. ప్రైజ్ ది లార్డ్. విన్నారండి అన్నమాట. ఇబ్బందులు వస్తున్నాయని పారిపోకండి, ఇబ్బందుల వైపు పరిగెత్తండి. మీరు ఇందాక చదువుకున్నాం, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎటువైపు పరిగెత్తాలి? మొట్టమొదటిగా మనము వాక్యం వైపు పరిగెత్తాలి, లేదా వాక్యాన్ని నింపుకోవాలి, వాక్యం ధ్యానించాలి, దాని తర్వాత వాక్యాన్ని పట్టుకొని సమస్య వైపు మనం పరిగెత్తాలి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులుగా మారిన తర్వాత జీవితం పూర్తిగా సవాలు లేనిదిగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. అందుకే కష్టాలు ఎదురైనప్పుడు నాకు ఇంకా సమస్యలు ఎందుకు ఉన్నాయి, నాకు బాధ ఎందుకు కలుగుతుంది, నేను ప్రార్థించినప్పుడు అన్నీ ఎందుకు వెంటనే మారిపోవు అని వారు ఆలోచించడం ప్రారంభిస్తారు. కానీ ఆ ఆలోచన క్రైస్తవ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సత్యాన్ని విస్మరిస్తుంది. అది ఒక ప్రయాణము. వినరన్నమాట. చూడండి, ప్రభువుని నమ్మకంటే ముందు అనారోగ్యమో, ఆర్థిక ఇబ్బందో, సమాధానం లేకపోవడమో మనం చూస్తాం. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎట్ ఏ టైం సొల్యూషన్ మనకు కనపడినప్పటికీ ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. వినరన్నమాట. అప్పట్లో నమ్మకం ఉన్న ప్రభువు ఇప్పట్లో కూడా నమ్మకం ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి. వినండి అన్నమాట. అప్పట్లో ఏమైపోతుండే, ప్రభా నువ్వు వచ్చి జయించి ప్రభు అంటే ప్రభా నీ తరపున వచ్చి సమస్యను ఎల్లగొట్టేసేవాడు, ఆర్థిక పరిస్థితిని ఎల్లగొట్టేసేవాడు. కానీ ఇప్పుడు ప్రభు ఏమడలేదు సార్, నన్ను బట్టి ఆ సమస్య నువ్వు ఎదిరించరా అంటారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ చేద్దాం. పక్కన చెప్పండి. క్రైస్తత్వం అనేది ఒక ప్రయాణము. ఆ ప్రయాణాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలు ఎదురైనప్పుడు పారిపోక ఆ సమస్యలను ఎదిరించి ఓడించి విజేతగా నిలుచో. హల్లెలూయా. ఓకే, మీ విశ్వాసానికి సవాలు లేకపోతే మీ విశ్వాసం పని చేయదు. వ్యతిరేకత ఎదురైనప్పుడే విశ్వాసము నిరూపించబడుతుంది, ప్రయోగించబడుతుంది మరియు పరిపూర్ణం చేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మీరు ఎప్పుడైనా చెరువులో చేపలను చూసారా? చూసారండి? నదుల్లో చేపలను చూసారా? సముద్రంలో చేపలను చూసారా? ఇప్పుడు చేపలన్నీ అలతో కొట్టుకొచ్చేస్తాయా, లేదా అలలకు వ్యతిరేకంగా వెళ్తాయా? హలో, అలలతో అలల్లో వచ్చేసినాయి అనుకోండి, నాకు అర్థమైంది సార్, చేప చచ్చిపోయిన అర్థమండి, అంతేనా? కానీ బ్రతుకున్న ఏ చేప కూడా అలలతో కొట్టుకురాదు, అలలకు ఎదురుగా వెళ్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సో మనం కూడా సమస్యకు కొట్టుకోకూడదు, మనము ఆ సమస్యకు ఎదురు వెళ్ళాలి. ఎవరి పేరట? ఆయన పేరట. దేన్ని పట్టుకొని? ఆయన వాక్యాన్ని పట్టుకొని. ప్రైజ్ ది లార్డ్. వాక్యం లేకుండా ఆయన పేరు తెలియకుండా వెళ్ళారనుకోండి, ఆ సమస్యలో మునిగిపోతాం మనం. ప్రైజ్ ది లార్డ్. కానీ పక్కన చెప్పండి, నువ్వు సమస్యను ఎదిరిస్తావు ఆయన నామాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. సో 3 జరుగుతాయి విశ్వాసంలో. ఏంటంట? మీ విశ్వాసానికి సవాలు లేకపోతే మీ విశ్వాసం పని చేయదు. వ్యతిరేకత ఎదురైనప్పుడే విశ్వాసము నిరూపించబడుతుంది, ప్రయోగించబడుతుంది మరియు పరిపూర్ణం చేయబడుతుంది. ఇలా చెప్పండి, నిరూపించబడుతుంది, ప్రయోగించబడుతుంది, పరిపూర్ణం చేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, జీవితం అనేది పరిస్థితులు ఎంత సాఫీగా సాగుతున్నాయి అనే దానిపైన ఆధారపడి ఉండదు. మీరు జయించే పరీక్షల ద్వారానే ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇది ప్రకటన 2:26లో ఉంది. ప్రభువు పలికిన మాటలను గుర్తు చేస్తుంది. జయించి అంతము వరకు నా క్రియలు ఆచరించు వానికి నేను జనముల పైన అధికారం ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. కమాన్, మీ యొక్క ఫోకస్ నాకు కావాలి. విన్నారన్నమాట. నేను అనుకునే వాక్యం ఇక్కడ ముగించి మేము పంపించేయచ్చు. కానీ రేపటి రోజు ఛాలెంజెస్ మీరు ఫేస్ అవుతున్నప్పుడు ఓటమి అంగీకరించే వ్యక్తి మీరు కనపడకూడదు, జయించిన వారిగా మీరు కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఐసీయూలో ఉన్నప్పుడు, ఓకేనా, అంత టెన్షన్తో ఉన్నారు, ఓకేనా. కానీ ఒక్కసారి
యోన్ మేలుకు వచ్చి అందరూ చూస్తున్నాడు విషయం తెలియ వెంటనే నేను చూశాను. ఓకేనా, అమ్మ డాక్టర్ ముందు ఐసీలో ఈ ఐసీకి స్తోత్రం అన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ విషయం గుర్తుందమ్మా, నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మరి ఇక్కడ పేషెంట్లు ఉన్నారు చూడలేదు, నర్సులు ఉన్నారు చూడలేదు, డాక్టర్లు ఉన్నారు చూడలేదు, వెంటనే ఏసానికే వందాలని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇది మనకు కనపడుతుందన్నమాట, మనం ఎంతలో ప్రభుని నమ్ముకుంటున్నాం అనేసి. నేను అంటాను, అంత సాఫీగా ఉన్నప్పుడు ఏసానికే స్తోత్రం అనే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. కానీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు మనం అనాలి ఏసై అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఓకే, కంటిన్యూ చేద్దాం. జీవిత పరీక్ష లేకుండా మీరు ముందుకు సాగలేరు. హల్లెలూయా. పరిచర్యలో కూడా గొప్ప విజయం రాత్రికి రాత్రి రాదు. మిమ్మల్ని గొప్ప బాధ్యతకు సిద్ధం చేసే దశలు, అనుభవాలు మరియు విజయాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. పక్కన చెప్పండి, జీవితం అనేది ఒక్క రాత్రిలోనే మార్పు రాదు. హల్లెలూయా. దశలు ఉంటాయి, ఎపిసోడ్స్ ఉంటాయి, సీజన్లు ఉంటాయి. హల్లెలూయా. వీటన్నిటిలో కూడా మనం జయిస్తూ మనం ముందుకు పోతామండి. ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, క్రైస్ట్ ఎంబసీ మెగా చర్చ్ అన్నాను. ఓకేనా, అదే ఒప్పుకోలు వేస్తాం అన్నాం. కానీ ఎవరైనా బయట ఉన్నారనమాట, ఆ తిప్పకూడదు 30 మంది 40 మంది ఉన్నారు, వీళ్ళు మెగా చర్చ్ అంటారేమో. వాళ్ళు చెప్పాలి, నా మేఘాలు ఇంకా నిండుతున్నాయని చెప్పాలి. చెప్పండి పక్కన వాళ్ళకి, మా మేఘాలు ఇంకా నిండుతున్నాయని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సో ఈ మెగా చర్చ్ గా మారాలంటే మనం ఏం ఆపకూడదు? విశ్వాస ఒప్పుకోలు ఆపకూడదు, ప్రార్థనలో ఆపకూడదు. ఇంకోటి కాసేపు ఓపిక పడగలదు. 4వది వాక్యం వైపు పరిగెత్తాలి. 5వది వాక్యం ధ్యానించాలి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తాను, ఎవరైతే వాక్యంను స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తారో ఖచ్చితంగా దానికి రిజల్ట్ చూస్తారండి. ప్రైజ్ ది లార్డ్. పక్కన చెప్పండి, కాసేపు ఓపిక. ఓకే, జీవిత పరీక్షలు లేకుండా మీరు ముందుకు సాగలేరు. పరీక్షల్లో కూడా గొప్ప విజయం రాత్రికి రాత్రి రాదు. మిమ్మల్ని గొప్ప బాధ్యతలకు సిద్ధం చేసే దశలు, అనుభవాలు మరియు విజయాలు ఉంటాయి. ఓకేనా, చదువుదాం. కొన్నిసార్లు దేవుడు మిమ్మల్ని కొన్ని పరిస్థితులను ఎదుర్కొనేలా అనుమతిస్తాడు. ఓడిపోవడానికి కాదు, మీ విజయానికి మీరు జయిస్తారని ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మీలో ఆయన ఏమి ఉంచారో ఆయనకు తెలుసు. మీరు జయించినప్పుడు మరింత ఉన్నతమైన వాటికి మీరు అర్హులు అవుతారు. అది దైవిక విధానము. ప్రైజ్ ది లార్డ్. చూసారా, దైవిక విధానం కూడా ఉంది ఇక్కడ. ఏంటిది? ప్రభువారు కొన్నిసార్లు ఆయన మనల్ని అనుమతిస్తాడు పరిస్థితులు కూడా వెళ్ళడానికి. ఎందుకు? ఆ పరిస్థితుల్లో వెళ్తూ మన అయ్యో బాబోయ్ ప్రభా నా జీవితం చాలా కష్టంగా ఉంది ప్రభా అని కుంగిపోవడం కాదు. ఆ పరిస్థితుల్లో మనం జయిస్తామని. ఎందుకు తెలుసా? ప్రభువారు తెలుసు మనలో ఏముందో. హల్లెలూయా. మరి నీకు తెలుసా నీలో ఏముందో? పేతురు అంటారు, నాలో ఏముంది? యేసు నామం ఉంది అంటారు. నీలేముంది? దేవుని యొక్క వాక్యం ఉంది. నీలేముంది? దేవుని ఆత్మ ఉంది. హల్లెలూయా. నీలేముంది? దేవుని యొక్క జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇలా చేద్దాం ఒకసారి. నాలో దేవుని యొక్క జీవం ఉన్నది, నాలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది, నాలో దేవుని యొక్క ప్రవక్త ఉన్నది. హల్లెలూయా. ముగించుకుందాము. కాబట్టి ఒత్తిడికి లొంగిపోకండి. పక్కన చెప్పండి, ఒత్తిడికి లొంగిపోకండి. ఒత్తిడిను లొంగదీయండి. ప్రైజ్ ది లార్డ్. భయానికి లేదా నిరాశకు తల వంగకండి, స్థిరంగా నిలబడండి. పౌలు వలె ఇలా ప్రకటించండి, అయితే వీటిలో ఏది నన్ను కదిలించలేదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి పక్కన వాళ్ళకి, అయితే ఏది నన్ను కదల్చలేదు. హల్లెలూయా. మీరు విజేత కంటే గొప్పవారు. శత్రువు ముఖంలోనికి సూటిగా చూస్తూ ఇలా ప్రకటించడం నేర్చుకోండి. నువ్వు ఏమి చేసినా సరే క్రీస్తు యేసులో నేను విజేతను. లోకంలో ఉన్న వాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు శత్రువులు ఎవరు లేరు. మరి ఇక్కడ శత్రువు ముఖంలో ముఖం పెట్టి చూసి చెప్పాలంట. ఏం చెప్పాలి? చూడండి, ఏమని చెప్పాలి సార్? నువ్వు ఏమి చేసినా సరే క్రీస్తు యేసులో నేను విజేతను. నువ్వు చెప్పాలి. శత్రువుని చూసి, సాయితాన్ని చూసి, మనుషులు చూసి కాదండి. మనుషులు మీరు శత్రువులను చూసావా నొప్పటి కింద పడిపోయినట్టే.
మనుషులు మనకి ఎవరు శత్రువులు కారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకోటి, నీకు శత్రువుగా కనబడచ్చేమో, దేవుని మన శత్రువు కాదు. మన శత్రువు అయిన అపవాది సాతాను. వాడు ముఖంలో చూసి చెప్పాలి, నువ్వు ఏం చేసినా సరే, ఏం చెప్పాలి, నువ్వు ఏమి చేసినా సరే నేను విజేతను. ఎందుకు? లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. పక్కన చెప్పండి, మనుషుల్ని శత్రువులు కాదు బాబు అని చెప్పండి. దయచేసి టైం వేస్ట్ చేసుకోదని చెప్పండి, ఎనర్జీ వేస్ట్ చేసుకోదని చెప్పండి. అది నీ పోరాటం కాదని చెప్పండి. మన పోరాటము అంధకార శక్తులు అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే ఓకే ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను. ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్క మనిషి కాదండోయ్. వింటారు అన్నమాట. మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, తోడేలు ఉన్నాయి. సో తోడేలు కూడా గొర్రెల రూపంలో ఉంటాయి, తోడేలు కూడా మేక రూపంలో ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరో కనపడినప్పుడు వాడిని తెలియపరుస్తారు. ఒక విషయం చెప్పనా, చెప్పండి రా, అడగండి తర్వాత ఎప్పుడని చెప్పిన. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కాబట్టి ఒత్తిడికి లొంగిపోకండి, భయానికి లేదా నిరాశకు తల వంగకండి, స్థిరంగా నిలబడి పౌలు వల్ల ఇలా ప్రకటించండి, అయితే వీటిలో ఏది నన్ను కదిలించలేదు. ఓకే, నెక్స్ట్, మీరు ఎలాంటి పరిస్థితులను చూద్దామా. మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నది ముఖ్యం కాదు. మీ ఆత్మలో దేవుని ఆదరణ మరియు పరిశుద్ధాత్మ ఇచ్చే ఓదార్పు మీకు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సవాలు విజయం సాధించడానికి ఒక అవకాశం అని తెలుసుకొని ముందుకు సాగి గెలవమని ఆయన మీకు నిరంతరం గుర్తు చేస్తూ ఉంటారు. అందుకే నా సహోదరులారా, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది కేవలము సంతోషమని ఎంచుకోండి అని ఆయన చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ప్రైజ్ ది లార్డ్. వినరండి, మీరు నానా విధముల శోధన కూడా వెళ్తున్నప్పుడు మీరు ఏం చేయండి, సంతోషించండి. ఎందుకు? ఆ శోధన కూడా నువ్వు కొట్టువేయడానికి నువ్వు రాలేదు, ఆ శోధన జయించడానికి నువ్వు పిలువబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. అందరం నిల్చుందామండి, ఈ ప్రార్థన చేద్దాం. మనం ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆఫ్ చేద్దాం కానీ నేను చెప్తాను. ఓకేనా? ఇలా చెప్తామా. ప్రియమైన తండ్రి, క్రీస్తు యేసులో నాకు అనుగ్రహించిన విజయానికి మీకు కృతజ్ఞతలు. నేను విశ్వాసంలో దృఢంగా నిలబడి మీ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాను. పరిస్థితులకు లొంగిపోవడానికి నేను నిరాకరిస్తున్నాను. ఎందుకంటే లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడే గొప్పవాడు. ఈరోజు నేను యేసు నామములో బలముతో, ఆధిపత్యముతో మరియు శక్తితో నడుస్తున్నాను. ఆమేన్. సో ఎవరైతే వాక్యం వింటున్నారో, ఇక్కడ ఉన్న వారు అవ్వచ్చు, నాకు ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు అవ్వచ్చు, ఇంకా యేసు ప్రభు వారిని మీకు సొంత రక్షకుడిగా ప్రభువుగా మీరు అంగీకరించలేదంటే నా తర్వాత ఇక మాటలు మీరు చెప్పచ్చు, మీరు రక్షింపబడి దేవునికి జీవం పొందుకుంటారు. ఇలా చెప్తారా, యేసు ప్రభువా, నీవు నాకు పాపములు బట్టి, రోగములు బట్టి, శాపములు బట్టి చనిపోయి తిరిగి లేపబడ్డావని నేను నమ్ముచున్నాను. నీవు నా జీవితానికి ప్రభువై రక్షకుడై ఉన్నావు. ఆమేన్. సో ఈ ప్రార్థన చేస్తున్నా, మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. ఈ క్షణమే ప్రభు యొక్క నామం చేత మీరు ముద్రింపబడదు గాక, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడదు గాక, యేసు ప్రభు నామమున. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మనందరము ఈరోజు విన్న వాక్యమును బట్టి మన దేవుణ్ణి ఘనపరుస్తూ మనకు అర్పణలు మనం అర్పిద్దామండి.